10వ తరగతి విద్యార్థులకు భౌతిక రసాయన శాస్త్రం 7వ పాఠం మూలకాల వర్గీకరణం ఆవర్తన పట్టిక. దీనిలో మనం ఆధునిక ఆవర్తన నియమం మరియు ఆధునిక ఆవర్తన పట్టిక గురించి తెలుసుకునే ముందు అంతకన్నా ముందు ప్రతిపాదించిన నియమాలు అంటే వర్గీకరణ కోసం చేసిన ప్రయత్నాలు ఎందుకు విజయవంతం కాలేదు అనే విషయాల్ని ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఇన్ ద 10th class physical science 7th chapter, the classification of elements and the periodic table. Before knowing the modern periodic table and the modern periodic law, let us know why the laws failed before the modern periodic law. Means the classifications made by the earlier scientists were failed due to some reasons. We'll know the reasons for their failures. ఫస్ట్ వన్, అందరికంటే ముందుగా మూలకాలని వర్గీకరించడం కోసం ప్రయత్నం చేసిన శాస్త్రవేత్త డోబరేనర్. ఈయన 1829లో మూడు మూలకాలని వాటి యొక్క పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమరిస్తే ఆ సమూహాలు కూడా ఎలా ఉండాలి, మధ్య మూలకం యొక్క పరమాణు భారం మిగిలిన రెండు మూలకాల యొక్క పరమాణు భారాల సగటుకి సమానంగా ఉండేలాగా ఏర్పాటు చేస్తే అవి ఒకే రకమైన ధర్మాలు కలిగి ఉంటాయని చెప్పి మూలకాలని త్రికాలుగా ఏర్పరిచాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఆయన పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చడానికి ఒక ఆవర్తన నియమాన్ని, అంటే మూడు మూలకాల సమూహాల కోసం ఒక నియమాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ నియమం ఏంటి అంటే మూడు మూలకాల్లో మధ్య మూలకం యొక్క పరమాణు భారం మిగిలిన రెండు మూలకాల యొక్క పరమాణు భారాల సగటుకి సమానంగా ఉంటుంది. డోబరేనర్, the first man who tried to classify the elements, proposed the law of triads, in which the elements are made into the groups with 3 elements. The 3-element group is called the triad, in which the middle element's atomic weight is equal to the average of the other 2 elements atomic weights. This is the law of triads, but it is proposed on the basis of the atomic weight, and he know very few elements. That's why later Newlands in 1865 came with another proposal. ఇక్కడ డోబరేనర్ త్రికాలు ప్రతిపాదించే నాటికి ఉన్న మూలకాలని వర్గీకరించడానికి చేసిన ప్రయత్నం కూడా పూర్తిగా సఫలీకృతం కాలేదు. ఆ తర్వాత 1865 నాటికి 56 మూలకాలు తెలిసినాయి. 56 మూలకాలని వాటి యొక్క పరమాణు భారాల ఆవర్తన క్రమంలో అమరిస్తే, ఆ అమర్చటంలో కూడా కొన్ని చోట్ల రెండింటిని ఒక దగ్గర ఉంచటం, మరి వేరు రకాల వాటిని కలిపి ఉంచటం అనేది కూడా చేసినప్పటికీ తనకు తెలిసింది 56 మూలకాలు. ఆ మూలకాలని ఒక క్రమమైన పద్ధతిలో ఒక పట్టికలాగా అమర్చడానికి మొట్టమొదటిగా ప్రయత్నించిన వాడు జాన్ న్యూలాండ్స్. ఇది 1865లో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. దాదాపు
ఎలక్ట్రాన్ కనుగొనడానికి 30 సంవత్సరాల ముందు. అంటే అప్పటికి ఎలక్ట్రాన్ కానీ, పరమాణువులో ఉండే ప్రోటాన్లు కానీ, పరమాణు సంఖ్యలు కానీ ఇవేవి తెలియని కాలం. అందువల్ల పరమాణు భారాల ఆరోహణ క్రమంలోనే అమర్చారు. ఆఫ్టర్ ద డోబెరినర్, న్యూలాండ్స్ proposed the law of octaves in 1865 before discovering the electron. 30 years before the discovery of electron, John Newlands proposed the law of octaves. He arranged the elements in the increasing order of their atomic weights, ascending order of their atomic weights. Every eighth element is similar in the properties of the first element. That is his proposal. But he knew only 56 elements. His arrangement of elements also have some problems. That is, he kept 2 elements in a same place, and anomalous arrangements also are there. In this law of octaves also, but at that time he know 56 elements only, and nowadays 118 elements are known. Means half of the elements also not known to John Newlands. అంటే న్యూలాండ్స్కి సగం మూలకాలు కూడా తెలియని కాలంలో, పరమాణు సంఖ్యలు అంటే కూడా తెలియని కాలంలో ప్రతిపాదనలు చేశాడు. అందువల్ల ఈ అష్టక నియమం కూడా ఫెయిల్ అయింది, విజయవంతం కాలేదు. ఇంకా ఆ తర్వాత మెండలీఫ్ అనే ఒక గొప్ప శాస్త్రవేత్త వచ్చాడు. ఈయన కూడా 1871లో తన యొక్క ఆవర్తన పట్టికను ప్రతిపాదించాడు. 1871 బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, దాదాపుగా 25 సంవత్సరాలు ముందు, దేనికి ముందు, ఎలక్ట్రాన్ కనుగొనడానికి 24 సంవత్సరాల ముందు ఈయన ఈ ప్రతిపాదన చేశాడు. అంటే అప్పటికి పరమాణు సంఖ్యలు తెలియదు, ఎలక్ట్రాన్లు తెలియదు, వాటికి సంబంధించిన వివరాలు తెలియదు. కేవలం అప్పటికున్న ఆధారాలు ఏంటి అంటే పరమాణు భారాలు. ఆ పరమాణు భారాల్లో కూడా తెలియని వాటిని సరిచేయడమే కాకుండా కొత్త మూలకాలు ఇక్కడ ఈ లక్షణాలతోటే ఉంటాయని చెప్పి ఖాళీలు వదిలిపెట్టి ఖచ్చితంగా ఇక్కడ కనుక్కుంటారు, వీటి లక్షణాలు ఇవే ఉంటాయి అని చెప్పి చెప్పగలిగిన గొప్ప శాస్త్రవేత్త మెండలీఫ్. ఆయన చెప్పిన ప్రదేశంలోనే అవే లక్షణాలతోటి ఆవర్తన పట్టికలో ఇమిడేలాగా మూలకాలు కనుగొనబడ్డాయి. అంతేకాకుండా ఇంకా ఆయన ప్రతిపాదనల్లో లక్షణాల కోసం ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పరమాణు భారం ఎక్కువే అయినప్పటికీ కూడా టెలూరియంని అయోడిన్ కంటే ముందే ఉంచింది. ఈ రకమైన ప్రతిపాదన చేసినప్పటికీ కూడా మెండలీఫ్ ఆవర్తన నియమం విజయవంతం కాలేదు. దీనికి కారణాలు ఏంటి? ఇన్ 1871 a Russian scientist Mendeleev proposed the new periodic law. The law states that the physical and chemical properties of the elements are periodic functions of their atomic weights. Mendeleev also proposed the law on the basis of the atomic weights. He left the places for the forthcoming elements. Means he thought that some elements are going to be discovered and their properties will be like this, and their atomic weights and positions will be like this. These predictions of Mendeleev came true after some years, and the new elements were discovered at the same positions which are left by Mendeleev, and even then the Mendeleev periodic law also failed. Why all these periodic laws are failed and the classifications are not
successful. Okay, let us understand the failure. Let us understand the reasons for the failure of these classifications and the need of modern periodic law. ఇవన్నీ విజయవంతం కాలేకపోవడానికి కారణం ఏంటి, మరియు ఆధునిక ఆవర్తన నియమం ఎందుకు వచ్చింది అనే దాన్ని ఒకసారి గమనిస్తే మనకి 20వ శతాబ్దం చివరిలో ఎలక్ట్రాన్ కనుగొనబడింది మరియు ఎక్స్రే ప్యాటర్న్స్ అంటే వాటి వల్ల వచ్చిన వర్ణపటంలోని పట్టికలు మరియు ఇతర పరిశోధనల ఆధారంగా లెక్కించినప్పుడు పరమాణువు నుండి ధనాత్మక కణాలు విడుదలవుతాయని తెలుసుకున్నారు. ఈ ధనాత్మక అంటే ధనావేశం కలిగిన ఏవైతే ఉన్నాయో ఆ కణాలు ఎన్ని ఉంటాయో దానిని పరమాణు సంఖ్య అనాలని, ఈ పరమాణు సంఖ్య పరమాణువుల యొక్క లక్షణాలు అంటే మూలకాల యొక్క లక్షణాలని తెలుసుకోవడానికి ఒక చక్కటి ఆధారం అవుతుందని తెలుసుకోగలిగారు. ఈ పరిశోధనలన్నిటినీ క్రోడీకరించిన వాడు హెచ్జే మోస్లీ. By the end of the 20th century, electron came to know, and the analysis of the patterns of X-rays, and each element emits a characteristic pattern of X-rays when subjected to bombardment by high energy electrons. By analyzing the X-ray patterns, a scientist, Moseley, was able to calculate the number of positive charges in the atoms of respective elements. These charges were named protons later. The number of protons in the atom of an element is called the atomic number of the element, and it was came to know that the atomic number will be the proper basis for the fundamental characteristics of an element. Means the scientist Moseley found that the atomic number will be the proper basis for the arrangement of elements, means the classification of the elements. ఇక్కడ పరమాణు సంఖ్య ఎప్పుడైతే మూలకాల వర్గీకరణకి సరైన ప్రాతిపదిక అవుతుందని తెలుసుకున్నారో అప్పుడు చూస్తే మనకి మెండలీఫ్ టెలూరియంని అయోడిన్ కంటే ముందు ఉంచడం కూడా సరి అయిందే అని తెలుస్తుంది. ఎందుకంటే టెలూరియం యొక్క పరమాణు భారం అయోడిన్ కంటే ఎక్కువ అయినప్పటికీ పరమాణు సంఖ్య మాత్రం తక్కువ. మోస్లీ పరమాణు సంఖ్యలు మూలకాల యొక్క భౌతిక రసాయన ధర్మాలకి ప్రాతిపదిక, అంటే మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు అని ప్రాతిపదికను తీసుకొచ్చిన తర్వాత గమనిస్తే మెండలీఫ్ ఉంచిన విధానం సరి అయిందని తెలిసింది. ఆఫ్టర్ ద మోస్లీస్ periodic law, that is the properties of the elements are periodic functions of the atomic numbers. By this basis the Mendeleev arrangement came to true because he kept the tellurium before iodine. Even the atomic mass of the tellurium is more than the iodine, but when came to know about the atomic numbers, the atomic number of tellurium is less than iodine.
According to the Mosley classification, the tellurium should be kept before the iodine, which was the proper position given by the Mendeleev, even it is anomalous. మనకి మెండలీవ్ చెప్పిన ప్రకారం టెలూరియం అయోడిన్ కంటే ముందుంచడం సరైనది కాదు అనిపించినప్పటికీ, అసంగతమే అనిపించినప్పటికీ మెండలీవ్ టెలూరియంనే ముందుంచాడు. ఇప్పుడు పరమాణు సంఖ్యల పరంగా చూసినప్పుడు టెలూరియం ముందుంచడమే సరి అయింది అనే విషయం కూడా తెలిసింది. ఈ విధంగా పరిశీలించినప్పుడు ఆధునిక ఆవర్తన నియమం కంటే ముందున్న వాళ్ళు విజయవంతం కాలేకపోవడానికి ప్రధానమైన కారణం వారు పరమాణు భారాన్ని ప్రాతిపదికగా తీసుకోవడమే అనే విషయం తెలుస్తుంది. బిఫోర్ మోస్లీ, మెండలీఫ్, న్యూలాండ్స్, Dobereiner failed in the proper classification of the elements because they took the atomic weight of the elements for the basis of the classification of elements. Moreover, they do not know the elements which are known now. Nowadays 180 elements are known, but Newlands, Dobereiner and Mendeleev know about few elements only. ఇక పరమాణు భారాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల డోబెరెనర్ కానీ, న్యూలాండ్స్ కానీ, మెండలీఫ్ కానీ విజయవంతం కాలేకపోయారనుకున్నట్లుగానే ఇంకొక కారణం ఏంటంటే వారికి ఎక్కువ సంఖ్యలో మూలకాలు తెలియకపోవడం కూడా మరి ఒక కారణం. ఇంకా మూడవ కారణం ఏంటంటే ఆ రోజుకి అన్ని పరమాణు ఉపకణాలు, వాటి యొక్క లక్షణాలు, పరమాణు సంఖ్యలు అనేవి తెలియవు. The third reason is they do not know about the subatomic particles and they do not know about the atomic number. That's why they were failed. First one, they don't know all the elements. Second one, they took the basis as the atomic weight. And the last one is they do not know about the subatomic particles and atomic number.